హాయ్ ఎవరోన్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్లో టోటల్గా 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఫినాన్షియల్ ఆఫీసర్కి గ్రేడ్ 2లో టోటల్గా 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ని కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఎస్టీకి 1, ఓబీసీకి 4, ఈడబ్ల్యూఎస్కి 2, అన్రిజర్వ్డ్కి 8 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ ఫినాన్స్కి గ్రేడ్ 3లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీకి 1, ఓబీసీకి 2, ఈడబ్ల్యూఎస్కి 2, అన్రిజర్వ్డ్కి 3. మెకానికల్ డిజైన్ మేనేజర్కి గ్రేడ్ 4లో 1 వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్కి 1. ఎలక్ట్రికల్ డిజైన్ మేనేజర్కి గ్రేడ్ 4లో 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 1, అన్రిజర్వ్డ్కి 2. ఎలక్ట్రానిక్స్ డిజైన్ మేనేజర్కి గ్రేడ్ 4లో 1 వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్కి 1 వేకెన్సీ. బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 40% కంటే ఎక్కువ ఉంటేనే వీళ్ళకి రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, లేకపోతే రిజర్వేషన్ ప్రొవైడ్ చేయరు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిజైన్ మేనేజర్కి గ్రేడ్ 4లో బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి, ప్లస్ ఎంఈ కానీ ఎంటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. డిప్యూటీ మేనేజర్ ఫినాన్స్ గ్రేడ్ 3కి, ఫినాన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2కి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, సిఏ కానీ ఐసీడబ్ల్యూఏలో ఫైనల్లో పాస్ అయి ఉండాలి. డిజైన్ మేనేజర్ గ్రేడ్ 4లో మెకానికల్ డిసిప్లిన్కి మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ డిసిప్లిన్కి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్కి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. సో ఈ బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అగ్రిగేట్ పర్సంటేజ్ చూసుకుంటే బీఈ ఆర్ బీటెక్, ఎంఈ ఆర్ ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కేటగిరీ వైజ్ పర్సంటేజ్ని డివైడ్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 70% రావాలి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 60% రావాలి. ఫినాన్స్ డిసిప్లిన్ వాళ్ళకి ఎటువంటి మినిమం పర్సంటేజ్ మార్క్స్ అయితే లేదు. ఏజ్ లిమిట్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి గ్రేడ్ 2లో 35 ఇయర్స్ ఉండాలి, గ్రేడ్ 3లో 45 ఇయర్స్ ఉండాలి, గ్రేడ్ 4లో 45 ఇయర్స్ ఉండాలి. అండ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్ పోస్టులకి అప్లై చేసేలాగా వాళ్ళకి ఎటువంటి రిలాక్సేషన్ ఉండదు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ రిజర్వ్డ్ పోస్టులకి అప్లై చేసేటప్పుడు వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. పే స్కేల్ చూసుకుంటే గ్రేడ్ 2 వాళ్ళకి 50,000 నుంచి 1,60,000 వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రేడ్ 3 వాళ్ళకి 60,000 నుంచి 1,80,000 వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రేడ్ 4కి 70,000 నుంచి 2 lakhs వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాన్యువల్ ఇంక్రిమెంట్ 3% చేయడం జరుగుతుంది. అండ్ డేర్నెస్ అలవెన్సెస్, కంపెనీ అకామిడేషన్, హౌస్ రెంట్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, ప్రొవిడెంట్ ఫండ్, గ్రాటిట్యూడ్, సో ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్వీస్ అగ్రిమెంట్ బ్రాంచ్ చూసుకుంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఫస్ట్ 3 years వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ వర్క్ చేయకుండా ఈ 3 years గ్యాప్లో రిజైన్ చేసినట్లయితే వాళ్ళు 5 lakhs రూపీస్ కానీ ఫస్ట్ 6 months బేసిక్ పే అండ్ డేర్నెస్ అలవెన్సెస్ని మొత్తం పే చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి పే చేయాలి. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే పర్సనల్ ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు క్యాండిడేట్స్ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ, పబ్లిక్ సెక్టర్లో కానీ వర్క్ చేసేలాగుంటే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ డిజేబిలిటీ సర్టిఫికేట్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ట్రై చేయండి. ఇలాంటి డైలీ ఫ్రీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.